హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీతో బెండకాయ వేపుడిని జిగురు లేకుండా ఎంతో రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. నేను చెప్పిన విధంగా మీరు కనుక బెండకాయ వేపుడు చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే జిగురు కూడా లేకుండా బాగుంటుంది. ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. అందులో నూనెని వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత పల్లీలని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. మంటని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని పల్లీలని వేయించుకోవాలి. సో పల్లీలు వేగిన తర్వాత మనం తీసి పక్కన ఉంచేసుకోవాలండి. పల్లీలను మరీ ఎక్కువ వేయించుకోవద్దు, కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత పల్లీలను తీసుకొని ఒక బౌల్లోకి పెట్టేసుకోండి. సో నేను ఇక్కడ పల్లీలన్నిటినీ కూడా తీసేసుకుంటున్నాను. ఇప్పుడు అదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. బెండకాయ ముక్కల్ని ఒక గంట ముందరే కట్ చేసి పెట్టేసుకుంటే మనకి జిగురు లేకుండా ఉంటాయండి. ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఈ ఆయిల్లోనే బెండకాయ ముక్కల్ని బాగా వేయించుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బెండకాయ ముక్కల్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ బెండకాయ ముక్కలు వేగడానికి 7 నుంచి 8 నిమిషాల టైం అయితే పడుతుంది. ఇప్పుడు చూడండి, బెండకాయ ముక్కలు బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు వీటిని తీసి ఒక బౌల్లోకి పెట్టుకొని పక్కన ఉంచేసుకోండి. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు మనము ఈ బెండకాయ వేపుడులోకి కావాల్సిన పౌడర్ని సిద్ధం చేసుకుందాము. ఒక 3 నుంచి 4 ఎండుమిరపకాయలని వేసుకోండి. అలాగే 7-8 వెల్లుల్లి రెబ్బలు, జీలకర్రని యాడ్ చేసుకోండి. మీరు కారం ఎక్కువ తినేటట్లయితే ఎండుమిరపకాయలని ఎక్కువగా కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పౌడర్ని పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లోనే మనము మిగిలిన ప్రాసెస్ని స్టార్ట్ చేయాలి. ఈ ఆయిల్ వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ మనం బెండకాయల్ని వేయించుకొని మిగిలిన ఆయిల్తోనే కూరని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఆవాలు అలాగే ఎండుమిరపకాయను వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. కొద్దిగా పసుపు అలాగే కరివేపాకు కానివ్వండి, కొత్తిమీర కానివ్వండి వేసుకొని ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ట్రాన్స్పరెంట్ కలర్లోకి వస్తే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారా, మరి ఎక్కువ వేగలేదు కదా ఉల్లిపాయ ముక్కలు. ఇలా వేగిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ మనము బెండకాయ ముక్కల్ని వేయించుకున్నాం కాబట్టి ఎక్కువసేపు అయితే టైం పట్టదండి, తొందరగానే అయిపోతుంది. ఇప్పుడు దీన్ని అంతటినీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. 2 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువసేపు కుక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. సో 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత మూత తెరిచి చూద్దామండి. సో చూడండి, ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, వెల్లుల్లి కారం ఉంది కదా, అది వేసుకొని మిక్స్ చేసుకోండి. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి, ఉప్పు సరిపోయిందో లేదో. సరిపోకపోతే మీరు ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫైనల్గా మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదండి, ఆ పల్లీలని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ వేపుడు రెడీ. పల్లీలని లాస్ట్లో యాడ్ చేసుకోవడం వల్ల పల్లీలు తినేటప్పుడు చాలా క్రంచీగా ఉంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. సో అందుకోసమే పల్లీలని లాస్ట్లో యాడ్ చేసుకోండి. ఇది సాంబార్, పప్పుచారులోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఈసారి మీరు బెండకాయ వేపుడు ఇలా తయారు చేసి టేస్ట్ ఎలా వచ్చింది అన్న విషయాన్ని అయితే నాకు కమెంట్ సెక్షన్లో తెలపండి.